నమస్కారం. సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేటి నుంచి సామాజిక సాధికార బస్సు యాత్ర, పోస్టర్ల ఆవిష్కరణ, 175 నియోజకవర్గాలలో సాగనున్న యాత్ర, వైసీపీ ప్రజాప్రతినిధుల వెల్లడి. సామాజిక సాధికారత బస్సు యాత్ర చేసే అర్హత వైసీపీకి ఎక్కడిది? వైసీపీ నేతలను, ప్రజాప్రతినిధులను నిలదీసిన టీడీపీ నేత నక్కా. ఐదు విడతల్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి వెల్లడి. మద్యం పాలసీపై ప్రభుత్వానికి సవాల్ విసిరితే ఇప్పటివరకు స్పందించలేదు. డిస్టిలరీస్ యజమానుల వివరాలు తామే ప్రజల ముందు ఉంచుతామన్న పురంధరేశ్వరి. నవంబర్ 8న విద్యాసంస్థల బంద్కు విద్యార్థి సంఘాల పిలుపు. 15న విజయవాడలో ప్రజారక్షణ భేరీ బహిరంగ సభ. నేటి నుంచి సామాజిక సాధికార బస్సు యాత్రను 175 నియోజకవర్గాలలో 3 రీజియన్లుగా విభజించి నిర్వహించనున్నట్లు మంత్రులు జోగి రమేష్, మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్ తెలిపారు. సామాజిక న్యాయం పాటించిన నాయకుడు జగన్ అన్న వారు పెత్తందారుల కోటలో బద్దలు కొట్టబోతున్నట్లు చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రులు జోగి రమేష్, నాగార్జున, ఆదిమూలపు సురేష్, ఇతర నాయకులు బస్సు యాత్రకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. జనరల్ సీట్లను కూడా సీఎం జగన్ బలహీన వర్గాలకు ఇచ్చారని, ఆయన చేసిన సామాజిక న్యాయం తీరు దేశమంతా చూస్తుందన్నారు. దళితుల మీద చంద్రబాబు హయాంలో జరిగినన్ని దాడులు ఎప్పుడూ జరగలేదని మేరుగ నాగార్జున చెప్పారు. మేము పేదల కోసం బస్సు యాత్ర చేస్తుంటే మీరు జైల్లో ఉన్నవారి కోసం యాత్ర చేస్తున్నారంటూ భువనేశ్వర్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మా పాలన నచ్చితేనే ఓటు వేయండి అని ధైర్యంగా ఓటరు ముందుకు వస్తున్నట్లు వివరించారు. బలహీన వర్గాలకు చేసిన మేలును చెప్పేందుకే సామాజిక సాధికార యాత్ర చేస్తున్నట్లు ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన వ్యక్తి జగన్ అని తెలిపారు. సామాజిక సాధికార యాత్ర మొత్తం 175 నియోజకవర్గాల్లో 3 దశల్లో సామాజిక న్యాయం ఏ విధంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సామాజిక న్యాయం అనే పదానికి న్యాయం చేకూరిందో ప్రజల ముంగిటికి తీసుకెళ్లే విధంగా 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా సామాజిక ధర్మాన్ని పాటించలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక ధర్మం పాటించిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. 175 నియోజకవర్గాల్లో ఈరోజు సామాజిక బేరీ మోగించబోతా ఉన్నాం. దేశ చరిత్రలోనే ఈరోజు నేషనల్ వైజ్ గా నేషనల్ కన్స్కాప్ బ్యూరో గాని, కేంద్ర గణాంకాలు గాని ఈ రాష్ట్రంలో పేదల స్థితిగతులు మెరుగుపడినాయి. పేదల గుండె మీద చేసుకునే విధంగా బ్రతుకుతా ఉన్నారు. ఒకప్పుడు 12% పేదరికం ఈరోజు 6%కి తగ్గిందంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంత ఒట్టడింత విధంగా పరిపాలన చేస్తా ఉన్నారు అని చెప్పాలా. సామాజిక సాధికారత అని చెప్పి ఒక నినాదం ఈరోజు జగనన్న ప్రభుత్వానికి అయితే, డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్, సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది. వాళ్ళందరికీ మరి బడుగు బలహీన వర్గాల వారికి, అణగారిన వర్గాల వారికి మేలు చేస్తే, వారికి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఇస్తే, వారికి సిబిఎస్ఈ సిలబస్ పెడితే, వారికి ఐబీ సిలబస్ తీసుకొస్తే, లేకపోతే అమరావతి లాంటి మరి పట్టణ నడిబొడ్డున బడుగు బలహీన వర్గాల వారికి, దళిత వర్గాల వారికి వారి ఇళ్ల పట్టాలు కేటాయిస్తే సోషల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది, డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది, సమతుల్యత దెబ్బతింటుందని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒక్కసారి మనం గమనించినట్లయితే, సామాజిక సాధికారత అంటే అర్థం సీఎం జగన్ కు గాని దళిత మంత్రులు, వైసీపీ నాయకులకు తెలుసా అని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ప్రశ్నించారు. సామాజిక సాధికారత బస్సు యాత్రను చేసే అర్హత వైసీపీకి ఎక్కడిది అని నిలదీశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆనందబాబు మాట్లాడారు. రాజ్యాంగం ద్వారా దళితులకు సంక్రమించిన హక్కులను హరించిన ఘనత సీఎం జగన్ దని ధ్వజమెత్తారు.
ఎస్సీ సప్లాన్ నిధులు ఏమయ్యాయో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. దళితులకు స్వయం ఉపాధి కల్పించే కార్యక్రమాలు ఏం చేశారో చెప్పాలని ఆనందబాబు అన్నారు. దళితులపై నిత్యం దాడులు జరుగుతుంటే వైసీపీ మంత్రులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సామాజిక న్యాయాన్ని నిట్ట నిలువున గొంతుకోసి దగా చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి నేను చెప్పడానికి ఏమాత్రం జంకట్లేదు. ఇది యథార్థం. ఎన్నోసార్లు మాట్లాడాం, రండి మాట్లాడదాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే చర్చిద్దాం రండి అని అనేక పర్యాయాలు పిలిచాం. మీకు లేదు, చెప్పడానికి సిగ్గు లేదు. 5 మంత్రులు ఉన్నారు మంత్రివర్గంలో, దళితులు దగ్గర 27 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అసలు మీకెక్కడా విలువలు లేవని నేను అడుగుతా ఉన్నా. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 15వ వార్డు ఐపీడీ కాలనీలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నూరి ఫాతిమా సందర్శించారు. అనంతరం కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, వైసీపీ నగర తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా మాట్లాడుతూ ప్రజలకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కలెక్టర్ స్థాయి నుండి సచివాలయం స్థాయి వరకు పర్యవేక్షించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక 15వ వార్డు కార్పొరేటర్ రమణబోయిన అజయ్ యాదవ్, పలువురు వైద్య అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెట్టినప్పుడు దానిపైన కొంచెం డైరెక్టర్లు లేదా వాళ్ళకి ఏమైనా మిస్సింగ్ ఉంటే మాకు ఇవ్వడం లేదో అని అడగాలి. అట్లా పెట్టి మీరు వెళ్ళిపోయి మరి ముందుకు పెట్టండి. ఏపీలోని డిస్టిలరీస్ యజమానుల వివరాలు ప్రభుత్వానికి చెప్పగలరా అని సవాలు చేస్తే ఇప్పటివరకు స్పందించలేదని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు. తామే ప్రజల ముందు పూర్తి వివరాలు ఉంచుతున్నట్లు తెలిపారు. విజయవాడలో పురంధరేశ్వరి మీడియాతో మాట్లాడారు. ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ వద్ద దాదాపు 100 కంపెనీలు నమోదైతే కేవలం 16 కంపెనీలే 74% మద్యం సరఫరా చేస్తున్నాయని అన్నారు. ఆదాన్ కంపెనీ వెనుక విజయసాయిరెడ్డి ఉన్నట్లు ఆమె ఆరోపించారు. మద్యం తయారు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పిన జగన్ ఇప్పుడు వీరిపై ఏం చర్యలు చేపడతారో చెప్పాలని డిమాండ్ చేశారు. డిజిటల్ ట్రాన్సాక్షన్ మద్యం షాపుల్లో ఎందుకు అమలు చేయటం లేదని నిలదీశారు. లెక్కల్లోకి రాని డబ్బులు ఎవరికి చేరుతున్నాయో చెప్పాలని పురంధరేశ్వర్ అన్నారు. ఏపీలో అప్పుల భారాలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఏవైతే కంపెనీస్ దగ్గర నుండి మీరు మద్యం సేకరిస్తున్నారు, ఆ కంపెనీస్ పేర్లు మీరు బహిర్గతం చేయాలి, ప్రజలకి తెలియజేయాలి అన్న సందర్భంలో ఇప్పటివరకు కూడా నోరు మెదపలేదు. కనుక ఇవాళ మీ ద్వారా ప్రజలకి రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏ కంపెనీలు మద్యం తయారు చేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని గవర్నమెంట్ తెలియజేయకపోయినా బాధ్యతగా మేము మీ ద్వారా ప్రజలకి తెలియజేస్తున్నటువంటి విషయం. 100కు పైగా కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్నాయి. అంటే సాధారణంగా ఏపీ బెవరేజెస్ అనే సంస్థ ఈ కంపెనీల నుండి మద్యాన్ని సేకరించి షాప్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అయితే ఇవాళ ఈ 100 కంపెనీల్లో కేవలం 16 కంపెనీలకి మాత్రమే 74% మద్యం సేకరణ జరుగుతున్నది అని చెప్పి మీ ద్వారా నేను ప్రజల దృష్టికి నేను తీసుకొస్తున్నాను. అంటే అదాన్ డిస్టిలరీ వెనకాల విజయసాయిరెడ్డి గారు ఉన్నట్టుగా మా దగ్గర ఉన్నటువంటి సమాచారం అని, అదేవిధంగా ఎస్పీవై ఆగ్రోస్ వెనక మిథున్ రెడ్డి గారు ఉన్నారనేది సమాచారం. అదేవిధంగా డిజిటల్ పేమెంట్స్ అనేవి లేవు, క్యాష్ అండ్ క్యారీ ఇవాళ మద్యం సంబంధించి జరుగుతున్నది అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఇవాళ మద్యం కొట్టుకు వెళ్ళినట్లయితే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అక్కడ ఉండదు. అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారిని కలిసాం మొన్న, వారు ఇక్కడికి ఒక కార్యక్రమం, ఎందుకంటే ఏదైతే ఈ కార్పొరేషన్ ద్వారా తీసుకొచ్చారో అప్పులు, అదేవిధంగా రాష్ట్ర ఆస్తుల్ని తనఖా పెట్టి తీసుకొచ్చినటువంటి అప్పులు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని బహిర్గతం చేయాలి అనేటువంటి ఆలోచనతోటి వారిని ఒక ఫోరెన్సిక్ ఆడిటింగ్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది.
దేశంలో కులగణన జరిగితేనే అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి అన్నారు. కులగణనపై కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగం ఆధ్వర్యంలో 29వ తేదీన జరగనున్న సమావేశాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మస్తాన్ వలి ఏటుకూరు రోడ్లోని వివాహ కళ్యాణ మండపంలో జరగనున్న కార్యక్రమంలో సిడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డి పాల్గొంటారని తెలిపారు. దేశంలో మోడీ ప్రజలను కులాల పేరుతో ఒకరిపై ఒకరిని పురిగొల్పే విధానాన్ని అరికట్టేందుకు కులగణన జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఆధార్ కార్డును సైతం మోడీ బలహీనపరిచి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. కులగణనపై రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలని మస్తాన్ వలి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు, నగరాధ్యక్షులు ఉస్మాన్, ఓబీసీ విభాగం నాయకులు పాల్గొన్నారు. కుల జనగణకి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇవాళ బీహార్ ఇండియా అనే కూటమి ఏర్పడిన తర్వాత బీహార్లో వెంటనే కుల జనగణ జరిగి ఓబీసీల్లో ఎంతమంది ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు, సామాజిక ఇబ్బందుల్లో ఎట్లా ఉన్నారు, ఎస్సీలు ఏ మోతాదులో ఉన్నారు, మైనార్టీలు ఏ మోతాదులో ఉన్నారు, మిగతా సామాజిక వర్గాల యొక్క పరిస్థితులు ఏమిటో అక్కడ కనుక్కోవడం జరిగింది. ఆ కనుక్కున్న తర్వాత నరేంద్ర మోడీ గారు దేశంలో మతం పేరు మీద భారత జాతిని ఒకళ్ళనొక్కళ్ళని మతం పేరు మీద పురిగొల్పేటటువంటి విష ఆలోచన విధానాన్ని అరికట్టడానికి భారతీయులందరూ కూడా అన్నదమ్ముల్లాగా ఉండటం కోసం భారత జాతీయ ఐక్యంగా ఉన్నాం. ఎక్కడ సామాజిక ఆర్థిక రాజకీయ ఇబ్బందులు ఉన్నాయో దానికి అధిగమించడం కోసం ఈ కుల జనగణ జరగాలి అనేటటువంటి ఆలోచనలో భాగంగా రేపు 29వ తారీఖున గుంటూరు నగరంలో కొరిటె ఏటుకూరు రోడ్లో ఉన్నటువంటి వివాహ కళ్యాణ మండపంలో గుంటూరులో ఆ కార్యక్రమం చేసే అవకాశం ఇచ్చారు. కాబట్టి గుంటూరు నగర జిల్లా కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు 23వ తేదీన విజయదశమి రోజున జగన్నాసుర దహనం పేరుతో ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిరసన తెలిపినట్లు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ తెలిపారు. అయినప్పటికీ 8 మందిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా తూర్పు టీడీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగ రాక్షస పాలన నడుస్తుందని, చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా సీఎం జగన్ రెడ్డి పరిపాలన అంతమవ్వాలని, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు జగన్ అసుర దహనం పేరుతో సైకో పోవాలి అనే కరపత్రాలను ప్రైవేటు స్థలంలో ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్కి అంతరాయం లేకుండా పోస్టర్లను దహనం చేశామని తెలిపారు. టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడా వెనకడుగు వేసే ప్రసక్తి లేదని, మరింత రెట్టింపు ఉత్సాహంతో ఇన్ఛార్జ్ నసీర్ సారథ్యంలో పనిచేసి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామని, చంద్రబాబు అక్రమ కేసు నుండి విడుదలయ్యే వరకు నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని తెలిపారు. ప్రతిపక్ష పార్టీ ముందుకెళ్తుందో ప్రజల్లో దూసుకెళ్తుందో అని చెప్పి కక్ష కట్టి కక్షపూరితంగా కేసులు కట్టించారు. ఎంత దారుణం అంటే దాదాపుగా 8 కేసులు కట్టారు. 143, 144, 341, 290, 188, 285, 504, 353 అండ్ 148. ఎంత దారుణమైన పరిస్థితి అంటే అధికార పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కక్షపూరితంగా చేస్తారే కానీ వాళ్ళు అనుకున్నది ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని భయభ్రాంతులకు గురి చేసి ఆపాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నాం, రానున్న రోజుల్లో మా నసీర్ గారి నాయకత్వంలో ఉవ్వెత్తున ఇంకా ప్రజల సహకారంతో ప్రజల యొక్క సహాయ సహకారాలతో ప్రజా వ్యతిరేక విధానాలను ఎదుర్కొంటూ ప్రభుత్వ తీరును ఎండగడుతూ, అలాగే గుంటూరుకు సంబంధించినటువంటి అభివృద్ధి కుంటన పడిందనే విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియపరిచే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 8వ తేదీన విద్యాసంస్థల బంద్కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ, కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోరుతూ నిర్వహించే బంద్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ప్రజలు పాల్గొనాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరారు. సిపిఐ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన విద్యార్థి సంఘాల నాయకులు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయిస్తుందని ఆరోపించారు. వేల మందికి ఉపాధి కల్పించడంతో పాటు రాష్ట్రానికి ఆదాయం చేకూర్చే ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడం సరికాదన్నారు.
కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. 8వ తేదీన జరగనున్న బంద్కు రాష్ట్ర ప్రజలు, మేధావులు సంఘీభావం తెలిపి జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్, ఏవైఎఫ్, ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ, టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఏ ఒక్క సంస్థ కూడా 1,00,000 ఉద్యోగాలు కల్పించేట ఏ ప్రభుత్వ రంగ సంస్థ కూడా లేదు. అటువంటి సంస్థను ప్రైవేటీకరణ చేయడం వల్ల ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనికి వ్యతిరేకంగా, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు కర్మాగారంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు గత 1000 రోజులుగా, అంటే నవంబర్ 8వ తారీఖు 1000 రోజులకి వాళ్ళు రిలే నిరాహార దీక్షలు పూర్తి చేయడం జరుగుతుంది. వాళ్ళకి మద్దతుగా ఎవరైతే 1000 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి కార్మిక మద్దతులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి, యువజన, ప్రజాస్వామ్య సంఘాలన్నీ కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూ వారికి సంఘీభావం తెలపడానికి రాష్ట్ర వ్యాప్తంగా కేజీ నుంచి పీజీ వరకు విద్యాసంస్థలు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం ఆధ్వర్యంలో నిన్న రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు క్రాంతికుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం నాయకులు పలు అంశాలపై చర్చించారు. చుట్టుకుంటలోని బీసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో యువజన విభాగం అధ్యక్షుడు క్రాంతికుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందన్నారు. తాము అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన జగన్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సచివాలయాల్లో యువతకు ఉద్యోగాలు కల్పించామని మాట్లాడే వైసీపీ నాయకులు ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 56 కార్పొరేషన్లుగా విభజించి బీసీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. 33% మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు ఎంత శాతం కేటాయిస్తారని ప్రశ్నించారు. బీసీ కులగణన చేపట్టి పార్లమెంట్లో ఓబీసీ వాటా ఎంతో చెప్పాలన్నారు. పథకాలు ఇచ్చాము, అనేక రకాల పథకాలని ఇస్తున్నామన్న మీరు ఇండస్ట్రియల్ సెక్టర్ ఏమైపోయింది? ఫైనాన్స్ కార్పొరేషన్ ఏమైపోయింది? బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ నిర్వీర్యమైందని మేము అంటున్నాం. మీరు దానికి ఏం సమాధానం చెప్తారు? దాని గురించి మీరు మాట్లాడే వ్యక్తులు ఎవరన్నా బహిరంగంగా మాట్లాడే దమ్ము, ధైర్యం ఎవరికన్నా ఉందా? 56 కార్పొరేషన్లకు సంబంధించి మరి చైర్మన్ పదవులకు సంబంధించి చైర్మన్లకు ఏదైనా దశ దిశ అనేది ఏమైనా ఉందా? వాళ్ళకి సంబంధించి ఆ మంత్రి ఎవరైతే బీసీ మంత్రి ఉన్నారో ధైర్యంగా దమ్ముగా చెప్పగలరా 56 కార్పొరేషన్లు ఎందుకు పెట్టాం, వాళ్ళకి ఏ యొక్క ఇంపార్టెన్స్ ఉంది, మరి ఆ కులాల్లో ఆ కార్పొరేషన్ నిధులు ఏమైనా ఇచ్చామా, ఆ నిధులు ఖర్చు పెట్టారా? పూర్తి స్థాయిలో ఓటుని ఏ రకంగా మనం మలుచుకోవాలి, ఏ రకంగా మనం వేసుకోవాలి అనే దాని మీద స్పష్టత ఇస్తాం. యువతరం మేలుకో, మన భవిష్యత్తుని మనమే రాసుకోవాలనే ఒక నినాదంతో కూడా ముందుకు సాగుతామని తెలియజేస్తూ, నీటిపారుదల శాఖలో పనిచేస్తున్న చిన్నబాబుకు కోర్టు ఆదేశాల మేరకు సూపరింటెండెంట్గా పదోన్నతి కల్పించాలని ఏపీ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ నాగిశెట్టి ధర్మయ్య డిమాండ్ చేశారు. జిల్లా పరిషత్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన ధర్మయ్య 2018 నుండి కుల వివక్షతతో చిన్నబాబుకు సూపరింటెండెంట్గా పదోన్నతి కల్పించకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో చిన్నబాబు కోర్టుకు వెళ్లడంతో పదోన్నతి కల్పించాలని కోర్టు ఆదేశించినట్లు తెలిపారు. దీనిపై నీటిపారుదల శాఖ ఎస్ఈని సంప్రదించినా కూడా స్పందించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చిన్నబాబుకి పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. లేకుంటే షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఎస్సీ గారిని క్లాస్ కింద అరెస్ట్ చేయించాలంటే మాకు పెద్ద సేపు పడదు. ఎందుకంటే కోర్టు ఆధారాలు ఉన్నాయి, కోర్టు ఇచ్చిన తీర్పు ఉంది, రికార్డు ఉంది. ఎవరు దీన్ని మభ్యపెట్టలేరు. ఈరోజు కూడా మేము చెప్తున్నాం, విత్ ఇన్ 48 అవర్స్ మీరు గనక చిన్నబాబు గనక ప్రమోషన్ ఇవ్వకపోతే ఏమండి 2018 నుంచి ఏ ఉద్దేశంతో మీరు అసలు ప్రమోషన్ ఇవ్వకుండా పక్కన పెడతారు? ప్రమోషన్ ఇతనికి ఇవ్వబడుతుందని అసలు ఆ రౌండ్నే పక్కన పెట్టేశారు, ఆ డిపిసిని పక్కన పెట్టేసినారు. చాలా దారుణమైన విషయం. అతనికి అసలు కోర్టు ఎప్పుడైతే వర్డిక్ట్ ఇచ్చిందో ఆ డేట్తో అతను ప్రమోషన్ ఎఫెక్ట్ చేయాలని, ఆ రెట్రాస్పెక్టివ్ డేట్తో సూపరింటెండెంట్ ప్రమోషన్ ఇవ్వాలని, అప్పటిదాకా ఆయనకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని 24% పేనల్ ఇంట్రెస్ట్తో అతనికి చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.
నవంబర్ 15వ తేదీన జరగనున్న ప్రజారక్షణ భేరీ బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాసిం రామారావు కోరారు. విజయవాడలో జరగనున్న బహిరంగ సభ యొక్క వాల్ పోస్టులను నిన్న ఆయన ఆవిష్కరించారు. సిపిఎం జిల్లా కార్యాలయంలో పాసం రామారావు మీడియాతో మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజల జీవన విధానం దిగజారిపోతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం దాడులను ప్రోత్సహిస్తూ నాయకుల నిర్బంధాలకు పాల్పడుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ ప్రజారక్షణ యాత్ర సాగుతుందన్నారు. యాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేయనున్న బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నళనీకాంత్, నేతాజీ, ఈమని అప్పారావు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం. ఈ రాష్ట్రంలో మనం కనుక చూసుకునే పని అయితే మీ అందరికీ తెలుసు, మన రాష్ట్రానికి ఢిల్లీని తలదన్ని రాజధాని నిర్మాణానికి డబ్బులు ఇస్తామని చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. విభజన చట్టంలోని హామీల అమలుకు డబ్బులు ఇస్తామన్నారు. అదేవిధంగా విశాఖ రైల్వే జోన్కు నిధులు ఇస్తామని చెప్పారు. కడప ఉక్కు ప్రభుత్వ రంగంలో నిర్మాణం చేస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తామని చెప్పారు. కానీ ఈ 9 సంవత్సరాల్లో ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా కేంద్ర ప్రభుత్వం ఉంది. రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి అధికార ప్రతిపక్షాలు ఇద్దరూ వ్యతిరేకించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అందుకని ఈ నేపథ్యంలో కేంద్రంలో బీజేపీని ఓడించేటువంటి పరిస్థితి తీసుకురావాలి. వీధి వీధిన ప్రతి గ్రామంలోనూ 200 గ్రామాల్లోనూ ప్రచారం చేస్తాం. అన్ని పట్టణాల్లోనూ విస్తృతంగా ప్రచారం చేసి సభను జయప్రదం చేసి దానికోసం ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ తుళ్లూరు మండలం రాయపూడిలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర సురేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 148 సంవత్సరాల పురాతన బతుకమ్మ తల్లికి చక్కావారి వంశం తరపున చక్కా విజయలక్ష్మి ఆదరణలో బతుకమ్మ పీఠం నిర్వహించారు. ఎంతో మహిమగల తల్లిగా బతుకమ్మను కొనియాడారు. సంతానం లేని వారికి సంవత్సరంలోపే సంతానం కలుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమం నిర్వహణలో సత్యవతి, నాగమణి, పావని, మౌనిక, కుమారి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ లలితా పారాయణాలు, కోలాటము, లక్ష్మీ పారాయణము అన్నీ ఉమ్మడిగా చక్కగా చేస్తున్నాము. ఇది అందరి చిన్న విలువ. ఇక్కడ ముఖ్యంగా ఏంటమ్మా అంటే నాకు తెలిసినంత వరకు సంతానం లేని వారికి సంతానము ఒడిబారు కట్టిస్తాం. మళ్ళీ సంవత్సరం వచ్చేసరికి సంతానం ఇస్తుంది. ఈ తల్లి ఒక మహిమ, అది ఈ బతుకమ్మ తల్లి మహిమ. దీనికి మాత్రం మేము అందరం కూడా ఒక యూనియన్గా ఉండి ఇక్కడ ఈ సేవా కార్యక్రమం చేస్తున్నాం. అది పల్నాడు జిల్లా పెదకూరుపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాలువలకు వెంటనే నీరు అందించి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తహసీల్దార్ జియావుల్ హక్కుకు వినతి పత్రం అందించారు. ఒకటే మాట చెబుతున్నాం, ప్రపంచంలో రైతు ఉద్యమాన్ని ఆపిన ఏ గవర్నమెంట్ కూడా బతి పట్టగట్టలేదు. మేము చెబుతున్న ఒకే మాట, పంటలు ఎండిపోయిన తర్వాత దేశానికే కాదు, రాష్ట్రానికే కాదు, దేశానికి పచ్చి కరువు వస్తుంది. అంతేకాకుండా పూర్తి పంటలు నష్టపోతారు. రైతు నష్టపోయిన తర్వాత చేయగలిగేది ఏమీ లేదు. ఇది వ్యవసాయ దేశం. 90% వ్యవసాయం ఉన్న వ్యవసాయం మీద ఆధారపడే దేశం. కృష్ణానది నీళ్లు పట్టుసీమ, ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు పట్టుసీమ కట్టబట్టి కృష్ణానదికి డెల్టాకి నీళ్లు అందుతున్నాయి. ఇప్పుడు ఆ రోజు పట్టుసీమ అంతా మోసం అన్నాడు. ఇలా పట్టుసీమే కృష్ణానదిని ఆదుకుంటుంది. అది గమనించాలి ప్రజలందరూ, ప్రభుత్వం కూడా గమనించాలి. పట్టుసీమ ఉండబట్టి కింద కృష్ణానదికి 6 మాగాడికి నీళ్లు అందుతున్నాయి. ఆర్టీసీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని ఆర్టీసీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సంఘం రాష్ట్ర నాయకులు తులసిరాం డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన తులసిరాం ఆర్టీసీలో ఖాళీగా ఉన్న డ్రైవర్ పోస్టులను ఆన్లైన్ డ్రైవర్లతో భర్తీ చేయాలన్నారు. కార్మికులకు కనీస వేతనం ఇవ్వకపోగా కాంట్రాక్టర్లు కార్మికులను దోచుకుంటున్నారని ఆరోపించారు. కనీస వేతనం 20,000 రూపాయలతో పాటు పీఎఫ్, ఈఎస్ఐలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
బ్యాంక్ అకౌంట్లలోనే జీతాలు వేయడంతో పాటు వీక్లీ ఆఫ్లను అమలు చేయాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేంత వరకు పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో లక్ష్మణరావు, ముత్యాలరావు, నికల్సన్ తదితరులు పాల్గొన్నారు. ఒక వర్కర్ మినిమం శాలరీ అనేది 20,000 ఇవ్వాలి, అది కూడా లేదు. ఈ రోజున ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో అందరినీ రెగ్యులర్ చేస్తారనేది రెగ్యులర్ చేయకపోగా ఆప్కాస్లో కలపలేదు. ఇక్కడ ప్రతి ముగ్గురికి ఒక కాంట్రాక్ట్ ఉన్నాడు. మేనేజ్మెంట్ కాంట్రాక్ట్ ఇద్దరు కలిపి దోసుకుని తింటున్నారు వాళ్ళని, కార్మికులు. కనుక మా డిమాండ్ ఏంటంటే ప్రధానంగా మినిమం 20,000 ఉండాలి. అలానే వాళ్ళకి ఏదైతే లేబర్ చట్టం ప్రకారం ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాం. వీక్లీ ఆఫ్ లేవు, అవన్నీ చేయాల్సిన బాధ్యత మేనేజ్మెంట్. ఈరోజు కనీసమైనటువంటి పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కూడా ఏ ఒక్క కార్మికుడికి కూడా అమలు కావట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి వీటన్నిటితో పాటు ప్రతి ఒక్క కార్మికుడి దగ్గర ఈరోజు కనీసమైనటువంటి వేతనం ఇవ్వకపోగా ఒక్కొక్క కార్మికుడి దగ్గర కాంట్రాక్టర్లు దోచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిని రద్దు చేయడం కోసం ఏదైతే కాంట్రాక్ట్ వ్యవస్థ ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పేసి కాంట్రాక్ట్ కార్మికులకి సరైనటువంటి వేతనం అందే వరకు కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, దానికోసం భవిష్యత్తులో ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. దేవి భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞం ప్రవచన కార్యక్రమాన్ని బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించారు. అన్నమయ్య కళావేదికలో జరిగిన కార్యక్రమంలో ఉపన్యాస భారతి ఎంవి సత్యవతి పాల్గొన్నారు. శ్రీ రాధానంద భారతి స్వామి 75వ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరగనుంది. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 6:30 గంటల నుండి 8:30 గంటల వరకు ప్రవచన కార్యక్రమం జరగనుంది. మొదటి రోజు పాల్గొన్న ఉపన్యాస భారతి ఎంవి సత్యవతి శ్రీదేవి తత్వ ప్రవచన సప్తాహ యజ్ఞం చేశారు. స్పష్టంగా మాట్లాడలేకపోయినా మనము సంస్కృతంలో ఉంటాయి ఆ బీజాక్షరాలు, అది స్పష్టంగా పలకలేకపోయినా దానికి ఉండేటటువంటి మహిమ ఉంటుంది. దానికి భాగవతం ఉదాహరణ వ్యాసమహర్షి చెప్తాడు, ఆయన ప్రహ్లాదుడు చెప్తాడు, అపశబ్దములకు నారద మహర్షి చెప్తాడు వ్యాసుడికి, ఎందుకైనా నువ్వు దిగులు పడుతున్నావు, మహావిష్ణువు దాన్ని రచించు, లోకాన్ని ఉద్ధరించు, భక్తిభావాన్ని పెంచు, కలియుగంలో పాపం పండిపోతూ ఉంటుంది, ఆ పాప సంహారం కావాలంటే భాగవతం ముఖ్యం. టీడీపీ అర్బన్ పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డేగల ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికి చేరవేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో నిజాయితీగా గెలిచే దమ్ము లేక వైసీపీ నాయకులు ఇలాంటి అడ్డదారులు తొక్కుతున్నారని మండిపడ్డారు. కలెక్టరేట్లోని వీసీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, జేసీ రాజకుమారి, తెనాలి సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ, జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖరరావుతో కలిసి స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024పై పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ల సవరణకు సంబంధించి ముసాయిదా ఓటర్ల జాబితాను 27వ తేదీన ప్రకటించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లలిత, రెవెన్యూ డివిజన్ అధికారి పి శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నేటి నుంచి సామాజిక సాధికార బస్సు యాత్ర, పోస్టర్ల ఆవిష్కరణ, 175 నియోజకవర్గాలలో సాగనున్న యాత్ర, వైసీపీ ప్రజాప్రతినిధుల వెల్లడి. సామాజిక సాధికారత బస్సు యాత్ర చేసే అర్హత వైసీపీకి ఎక్కడిది? వైసీపీ నేతలను, ప్రజాప్రతినిధులను నిలదీసిన టీడీపీ నేత నక్కా. 5 విడతల్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి వెల్లడి. మద్యం పాలసీపై ప్రభుత్వానికి సవాల్ విసిరితే ఇప్పటివరకు స్పందించలేదు. డిస్టిలరీస్ యజమానుల వివరాలు తామే ప్రజల ముందు ఉంచుతామన్న పురంధరేశ్వరి. నవంబర్ 8న విద్యాసంస్థల బంద్కు విద్యార్థి సంఘాల పిలుపు. 15న విజయవాడలో ప్రజారక్షణ భేరీ బహిరంగ సభ. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.